భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. అక్కడ దాదాపుగా కూడా మున్సిపల్ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం అనేది ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రణయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అదే విధంగా స్ట్రీట్ లైట్ కావచ్చు, వీటి పరంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కూడా చూసుకోవచ్చు. అయితే ఇది కొత్తగూడెం ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఇది కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఇటు స్ట్రీట్ లైట్లు, అదే విధంగా ఈ సెంట్రల్ ఏదైతే మన మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ అయితే చాలా చోట్ల కూడా వెలగని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మున్సిపాలిటీ కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క మెయింటెనెన్స్ కొరకు, ఈ యొక్క లైట్ల మెయింటెనెన్స్ కొరకు ప్రతి నెల 2 లక్షల రూపాయలు ఒక ఏజెన్సీకి అయితే వీరు ముట్ట చెప్తున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే గత ఏడాది కోటి రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు చాలా చోట్ల కూడా వెలగని పరిస్థితి కనబడుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా చాలా ఏరియాలు కూడా చీకట్లోనే మగ్గుతున్నాయని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇటు మనము సూపర్ బజార్ కావచ్చు, కొత్తగూడెంలోని కొన్ని ఏరియాలలో ఈ యొక్క సెంట్రల్ లైట్లు అయితే వెలిగిన సందర్భాలు కూడా చూసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయితే ఈ యొక్క మెయింటెనెన్స్ అసలు యాక్చువల్గా నిబంధనల ప్రకారం ఉన్నది ఏంటి అంటే, ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు ఒక సంస్థతోటి, ఒక ఏజెన్సీ తోటి ఈ యొక్క లైట్లను ఏర్పాటు చేసి వీటి మెయింటెనెన్స్ కూడా 2 సంవత్సరాల వరకు అదే సంస్థ చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు చాలా చోట్ల లైట్లు వెలగకపోయినా ఇటు అధికారులు కావచ్చు, అదే విధంగా పాలకులు కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క సంస్థ ప్రతినిధుల్ని కానీ సంస్థను కానీ అడిగిన సందర్భాలు అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క కొత్తగూడెం మరియు పాల్వంచ మెయిన్ రోడ్ వెంబడి ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ కొన్ని కోట్లతోటి నిర్మించారు. దీంట్లో గత కొన్ని రోజుల ఏర్పాటు చేసినటువంటి వీటికి ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. వీటికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఇంధన ఖర్చు సాకుగా చూపెట్టి మరి కొద్ది రోజుల క్రితం మరొక ₹1 వెచ్చించి ఐమాక్స్ లైట్ల ప్లేస్ లో ఈ యొక్క ఎల్ఈడి లైట్లను అమర్చారు. ఈ ఎల్ఈడి లైట్లు అమర్చినా కూడా ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలైతే అనుకుంటున్న సందర్భం కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ యొక్క పోల్స్ కి ఏర్పాటు చేసినటువంటి లైట్స్ తో పాటు స్ట్రిప్స్ కూడా అవి మొత్తం ఊడిపోయి పనిచేయని పరిస్థితులలో కూడా ఈ మున్సిపల్ అధికారులు అయితే వాటి మెయింటెనెన్స్ అయితే పట్టించుకోవట్లేదని కూడా చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు అయితే ఈ యొక్క ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అయితే విఫలమవుతున్నారని ఇటు ప్రజలైతే భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ అధికారులు ఈ యొక్క సంస్థతోటి ఏదైతే ఒప్పందం చేసుకున్నట్లయితే సంస్థతోటి వారికి గత కొన్ని నెలలుగా ఇటు నిధులైతే మంజూరు చేయట్లేదు. అటు సంస్థ ప్రతినిధులను అడగగా ఈ యొక్క బిల్లులు చెల్లించకపోవడం వల్లే మేము ఈ యొక్క పనులు చేయట్లేదని ఇటు సంస్థ వారు చెప్తున్నారు. ఇటు మున్సిపల్ అధికారుల వాయిస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి మేము చెక్కులు ఇష్యూ చేయట్లేదు, అంటే నిధులు మంజూరు చేయట్లేదు అని ఇటు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇద్దరి సైడ్ వాదన చూసుకుంటే మాత్రం ఇటు కొత్తగూడెం మున్సిపాలిటీ, అటు పాల్వంచ మున్సిపాలిటీ ప్రజలైతే నష్టపోతున్నట్టుగా చూడొచ్చు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే నిర్మించినటువంటి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ మరియు వీధి లైట్లు కూడా చాలా అయితే ఈ యొక్క చాలా మున్సిపాలిటీ పరిధిలలో ఉన్న కౌన్సిలర్ అయితే వారి సొంత డబ్బుతో వాళ్ళ యొక్క ఏరియా పరిధి వరకు అయితే వారే సొంతంగా లైట్లు వేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్క ఏరియాకి ఒక 10 నుంచి 25 లైట్లు అవసరం ఉండగా ప్రతి ఒక్క కౌన్సిల్ లో కూడా మున్సిపల్ అధికారులకు ఈ యొక్క కౌన్సిలర్లు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా వారు పట్టించుకోని పక్షంలో వీరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క లైట్లను ఏర్పాటు చేయకుండా పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే కౌన్సిలర్లు మాట్లాడుతూ ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క సమస్య అనేది ఏర్పడుతుందని, ఇప్పటికైనా ఈ యొక్క మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని ఇటు ప్రతి ఏరియాలలో ఉన్నటువంటి లైట్లను కావచ్చు, అదే విధంగా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ కు సంబంధించి వీటన్నిటి పరంగా కూడా చర్యలు తీసుకుంటేనే నిరంతరంగా ఈ యొక్క లైట్ల మెయింటెనెన్స్ అనేది జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రణయ్, సో నవీన్, ఇప్పటికే గతంలో చెప్తా ఉన్నారు మున్సిపాలిటీ డెవలప్మెంట్స్ అనేది రాష్ట్రంలో అత్యద్భుతంగా కొనసాగుతూ ఉంది. ప్రతి జిల్లాలలో కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ కావచ్చు, వీధి లైట్లకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీతోని ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. అయినప్పటికీ ఇంత పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా నిర్లక్ష్యం కనబడతా ఉంది. సో దీనిపై చొరవ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా మరి ఏమైనా చొరవ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వదిలి ప్రజలకు కొంత హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ప్రతిరోజు ఇది ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇవే రోడ్లపై కూడా తిరుగుతూ ఉంటారు. అయితే మనము చూసుకుంటే ఇటు ముఖ్యంగా కొత్తగూడెంలో ముఖ్యమైన కూడలైనటువంటి ఇటు బస్ స్టాండ్ సెంటర్ కావచ్చు, ఇటు పోస్ట్ ఆఫీసు, అదే విధంగా సూపర్ బజార్ సెంటర్ లో సుమారు
సుమారు ఒక 20-30 వరకు లైట్లు ఎలగని పరిస్థితి. ఏదైతే లైట్లు మొత్తం కూడా మనము విజువల్స్‌లో కూడా చూడొచ్చు. మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఏది మెయిన్ రోడ్ల మీద. కానీ అధికారులు ఏదైతే మున్సిపల్ అధికారులు ఈ వీరిపై ఎవరైతే ఇప్పుడు సంస్థ ఒక దగ్గర దగ్గర ప్రతి నెల కూడా 2,00,000 రూపాయలు ఈ యొక్క సంస్థకు ముట్ట చెబుతున్నప్పుడు ఆ యొక్క సంస్థను ప్రశ్నించాల్సిన బాధ్యత అయితే మనకొచ్చేసి ఇటు మున్సిపల్ అధికారులకు మాత్రమే ఉంది. కానీ మున్సిపాలిటీ అధికారులు అయితే పట్టించుకునే దాఖలాలు కనిపించట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది వారికి మాత్రమే తెలిసుండాలి. అయితే మొత్తంగా చూసుకుంటే మున్సిపల్ అధికారులు ఇప్పుడు ఒక గ్రేటర్ మున్సిపాలిటీలో చేసొచ్చిన ఒక అధికారి అయితే కొత్తగూడెం మున్సిపల్ కొత్తగూడెం అధికారిగా ఉన్నారు. ఇప్పుడు తను చొరవ తీసుకొని ఈ యొక్క సంస్థతోటి అంటే ఒకవేళ సంస్థతోటి మాట్లాడినా లేదు అంటే మా సంస్థని మార్చినా వేరే వారికి ఏజెన్సీ వారికి అప్పచెప్పి ఈ యొక్క మెయింటెనెన్స్ అయితే ఇచ్చినట్లయితే ఇటు కొత్తగూడెంలో అయితే ఈ పరిస్థితి అయితే సర్దుమణుగుతుంది అని కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ నవీన్.